సుష్మిత గారు, జనరలీ చిరంజీవి గారు అంటేనే ఎప్పుడు ఫర్ ఎవర్ యంగ్గా కనిపిస్తుంటారు. అండ్ ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ కావచ్చు, కలర్ అపీరెన్స్ కావచ్చు, ఇంకా చాలా ఏజ్ తగ్గిపోయి యంగ్, అంటే రామ్ చరణ్ గారి ఆరెంజ్ సాంగ్స్ని కూడా రివీల్ చేస్తున్నాం. పైన అది కిందేమో చిరంజీవి గారి. సో అంత యంగ్ లుకింగ్కి వెళ్ళిపోయారు చిరంజీవి గారు. ఏంటి అంటే ఆ మేక్ ఓవర్ గురించి, కాస్ట్యూమ్స్ గురించి మీరేమైనా షేర్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఆయన లుక్స్ వెనకాల నాకు బోల్డ్ రీజన్స్ ఉంటాయి. ఆయన ఆయన ఎనర్జీను, ఆయన ఎంతూజియాజం. బట్ నాకు తెలిసి 2 వెరీ స్ట్రాంగ్ రీజన్స్. 1, ఆయన మెయింటైన్ చేసే ఫిట్నెస్, ఆయన ఆయన మైండ్ ఫిట్నెస్ కూడా, జస్ట్ మెంటల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ విపరీతంగా అసలు లాస్ట్ 1 yearగా హీస్ బిన్ మెయింటైనింగ్ వెరీ స్ట్రాంగ్లీ. సో అలాంటి బాడీ, అలాంటి ఎనర్జీ చూసినప్పుడు యాజ్ స్టైలిస్ట్ దే ఆల్సో వాంట్ టు డ్రెస్ హిమ్ అప్ లైక్ దట్. అదొక రీజన్ ఫర్ హిజ్ స్టైల్ అండ్ ద వే హీస్. ఇంకొక రీజన్ ఏంటంటే ద స్టోరీ కానీ, ద టీమ్ విచ్ ఇస్ వర్కింగ్, ద డైరెక్టర్, ఈయన ఎనర్జీ ఆయనకి రబ్ ఆఫ్ అవ్వడం, ఇవన్నీ కలిపి ఆయన అసలు స్టెప్ మామూలుగా వేయట్లేదు. ఆయన జస్ట్ అలా అలా ఉత్సాహంగా, జస్ట్ యంగ్ యూత్ కాలేజ్ కిడ్స్ వెళ్తారు, అలా ఉంది ఆయన సెట్లోకి రావడం కూడా. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఈవెన్ ఇఫ్ యూ ఓర్ జస్ట్ 1 వైట్ టీషర్ట్ అండ్ బ్లూ జీన్స్నో మీకు అలాగే అనిపించుండేది. స్టైల్ అనేది ఆయన మైండ్లో, బాడీలో ఉంది. సో మనం ఏ బట్టలు వేసినా ఆయన మీద అలా కనబడి ఉండేది. సో సుస్మిత గారు చెప్పిన దానికి ఒక చిన్న ఎక్స్టెన్షను. సో ఆయన ఫిట్నెస్ గురించి ఎంత కేర్ తీసుకుందంటే, షూటింగ్ ఉంటే మార్నింగ్ 4కి లేచి ఆయన ప్రతిరోజు ఈ సినిమా జరిగిన 6 monthsలో ఎవ్రీడే జిమ్ మిస్ అవ్వలేదు. అండ్ ఫుడ్ క్రేవింగ్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ పగలంతా కష్టపడినప్పుడు చిన్న మధ్యాహ్నానికి ఫుల్గా తినాలనిపిస్తుంది. నేను పక్కన మీరు లంచ్ కూర్చొని చేసేవాళ్ళం అప్పుడప్పుడు. మీరు నమ్మరు, ఇంత డబ్బాలు ఇంత ఉంటుంది ఫుడ్, ఇంతే తినేవాళ్ళు. అబ్బాయి నిన్న ఒక 200 గ్రాములు పెరిగాను అబ్బాయి, ఈరోజు అది కట్ అవ్వాలి. మరి గ్రాముల లెక్క కూడా చూసుకుంటూ, సో ఆయన పొద్దున్నే వస్తూ వెయిట్ చూసుకుంటూ, అంటే ఆయన డెడికేషన్కి ఇంకా నేను ఆడియన్స్కి ఎనర్జీగా కనపడాలి, ఇంకా నేను ఫిట్గా కనపడాలి. సో ఆయన తీసుకుంటున్న కేర్, ఆయన పర్సనల్ కేర్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. నేను చూస్తున్నాను నా కష్టం. సో ఐ వాంట్ టు సే దిస్, దట్స్ ఇట్. అనిల్ గారు, హియర్ ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రొకోడైల్ ఫెస్టివల్. వార్నింగ్ ఇస్తున్నానంటే మాకు. సో ఇంకొకటి ఆడే ఉద్దేశంతో అన్నాడు. ఇంకొకటి ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు, ఏంటి టాలెంట్ చూపుతున్నావు ఏంటి? సో నా క్వశ్చన్ ఏంటంటే, సినిమా మీద ఎన్ని ట్రోల్ నడిచినా, ఎంత నెగిటివిటీ ఉన్నా అవన్నీ ఓవర్కమ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టగలిగే క్యాపబిలిటీ అనిల్ రావిపూడి గారికే ఉంది. అండ్ ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అండ్ చిరంజీవి గారి ప్రతి సినిమాలో ఒక్కొక్క హుక్ స్టెప్స్ చాలా ఫేమస్ అన్నమాట, చాలా సంవత్సరాల నుంచి, డికేడ్స్ నుంచి. ఈ సినిమాలో ఎలాంటి హుక్ స్టెప్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇందాక రాంబాబు గారు చెప్పారు కదా, ఒక అద్భుతమైన హుక్ స్టెప్ అయితే ఉంది. సో ఖచ్చితంగా చిరంజీవి గారి నుంచి మనం ఏదైతే ఎక్సైట్ అవుతామో అలాంటిది అద్భుతంగా ఉండబోతుంది.